హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. బిర్యానీలు, పులావ్స్ కన్నా ఈ బగారా రైస్ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. అంతేకాదు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారన్నది ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే నార్మల్ రైస్తో కూడా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగ ఒక గ్లాస్ రైస్ తీసుకున్న తర్వాత ఈ రైస్ని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఈ రైస్ మునిగేదాకా వాటర్ పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అయితే పొడి పొడిగా వస్తుందండి. ఇలా ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకోవాలి. ఇలా కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ అలాగే నెయ్యి వేసుకొని నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది పూర్తి ఆప్షనల్ అండి. కాబట్టి మీరు పూర్తిగా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ నెయ్యి హీట్ అయిన తర్వాత బిర్యానీ హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. ఈ హోల్ గరం మసాలాలో షాజీరా అనేది చాలా ఇంపార్టెంట్. షాజీరా కూడా వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలాగా సన్నటి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా ఇలా మధ్య చీల్చి వేసుకోవాలి. ఇలా ఈ 2 వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయించుకునేటప్పుడు మంట సిమ్లోనే ఉంచుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మారితే రైస్ ఫ్లేవర్ బాగోదు. అవి వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని అవి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని ఇలాగ వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇలాగ బాస్మతి రైస్ అంతా వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా అలాగే టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకోవాలి. వీటితో పాటుగా కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని ఈ మసాలాలన్నీ రైస్కి పట్టేలాగా ఒక 2 నిమిషాలు రైస్ని వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల రైస్ చాలా పొడి పొడిగా బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వాటర్ ఉన్నాయి కదండి, ఈ వాటర్నే నేను ఎసరుగా పోసుకుంటున్నాను. మీకు కావాలంటే నార్మల్ ఫ్రెష్ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. వాటర్ అనేది సరిగ్గా చూసుకుని వేసుకోండి. వాటర్ ఎక్కువైతే మటుకు రైస్ మెత్తబడిపోతుంది. ఇలాగ గ్లాసున్నర వాటర్ పోసుకున్న తర్వాత రైస్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడే సాల్ట్ కూడా సరిపోయిందో లేదా అన్నది చూసుకుని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ సాల్ట్ కూడా చూసుకున్న తర్వాత వంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని రైస్ని బాగా ఉడకపెట్టుకోవాలి. ఇలాగ కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే చివరగా 1 స్పూన్ నెయ్యి వేసుకొని రైస్ అంతా కలుపుకొని మూత పెట్టుకొని రైస్ని సిమ్లోనే పెట్టుకొని మగ్గపెట్టుకోవాలి. ఇలా 5-10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇక్కడ వాటర్ కరెక్ట్గా తీసుకుంటేనే రైస్ అనేది పర్ఫెక్ట్గా చక్క పొడి పొడులాడుతూ వస్తుందండి. ఇంకా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ బగారా రైస్ చికెన్, మటన్ ఇలా గ్రేవీస్ ఉంటే కర్రీస్ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే మై వంటింటి రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బై ఫ్రెండ్స్.